అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తుంది ఇంట్రోవర్ట్ రమ్య. ఈ వీడియో మే 5న మా బావ పుట్టినరోజు వీడియో అండి. మా బావ అంటే మా హస్బెండేనండి. రెడీ అయ్యి ముందుగా గంగానం తల్లి గుడికి వెళ్ళామండి. అక్కడ నుండి శివాలయంకి వెళ్ళాం కానండి, లేట్ అయిపోయింది, క్లోజ్ చేశారు గుడి. సరేనని అక్కడ నుండి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. పిల్లలు ముందు రోజు సాయంత్రం పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పంపించామండి. సరే, పిల్లల్ని తీసుకొని అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, తమ్ముడు అందరం కలిసి హోటల్కి వెళ్ళామండి. వెళ్ళంగానే ముందుగా కేక్ కటింగ్ అండి. కేక్ కట్ చేసినాక నన్ను ముందుగా తినిపించమన్నారండి అన్నయ్య వాళ్ళు. కానీ నేను సర్ప్రైజ్ ఉంది, లాస్ట్కి తినిపిస్తానని బావతో అన్నానండి. ఆ సర్ప్రైజ్ ఏంటో కాదండి, ఉంగరం అండి. అన్నయ్య చేత ఉంగరం తెప్పించానండి ముందుగానే. అన్నయ్య, తమ్ముడు, పిల్లలు అందరూ కేక్ తినిపిస్తున్నారండి. అందరూ తినిపించినాక నేను ఉంగరం తీసి చూపిస్తుంటే మా వారికి ఏమి అర్థం కాక అయోమయంగా చూస్తున్నారండి. ఎక్కడవా ఏంటా అని. ఉంగరం తొడిగి కేక్ తినిపించానండి. తర్వాత కేక్ అందరం తిన్నామండి. తిని ఫుడ్ ఆర్డర్ పెట్టారు. ఎవరికి కావాల్సిన ఫుడ్ వాళ్ళు ఆర్డర్ పెట్టారండి. పిల్లలు ఎప్పటి నుంచో హోటల్కి వెళ్దామని అడుగుతున్నారండి. సరే, ఈ సందర్భంగా తీసుకువెళ్ళామండి. ఒకసారి గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు మా బావ ఉంగరం సైజులో ట్రై చేస్తుంటే నేను నెంబర్ చూసి గుర్తుపెట్టుకున్నానండి. అలా ఆ నెంబర్ని బట్టి అన్నయ్య చేత ఉంగరం తెప్పించానండి. ఎప్పటి నుంచో బావకి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నానండి, రింగ్ అనేది. బావ ఇచ్చిన డబ్బులతోనే సేవ్ చేసి తనకే గిఫ్ట్గా ఇచ్చానండి. సర్ప్రైజ్ ఇవ్వాలనే కోరిక ఇప్పటికి నెరవేరిందండి. చివరిగా ఐస్ క్రీమ్తో లంచ్ కంప్లీట్ అయిందండి. ఓకే, మళ్ళీ కలుద్దామండి. బాయ్.